కిక్ కోసం వెతుకుంటూ వాడు వెళ్ళినన్నాళ్ళు రానిది వాడిని వెతుకుంటూ వచ్చింది. మా పేర్లు వెంకట్ స్వప్న. మాకు పాప. నాకు ప్రైవేట్ కంపెనీలో చిన్న జాబ్. నెలకు 10,000 జీతం. ఉదయాన్నే 8 గంటలకల్లా భారీ ఇచ్చిన టిఫిన్ బాక్స్ పట్టుకుని పాపను స్కూల్లో వదిలి పరిగెత్తుకుంటూ బస్ ఎక్కి ఆఫీస్కి వెళ్ళడం. సాయంత్రం రాగానే పాపతో కాసేపు ఆడుకోవడం. ఎప్పుడైనా ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళడం. దాచుకున్న డబ్బు ఇద్దరం 10 సార్లు లెక్క పెట్టుకుని ధైర్యంగా ఫీల్ అవడం. ఇది మా లైఫ్. మాకెవరి మీద కంప్లైంట్స్ లేవు. మాకు పాప తప్ప వేరే ప్రపంచం తెలీదు. ప్రశాంతమైన జీవితం. పెద్దగా కోరికలు కూడా లేవు. మాకు దేవుడిచ్చిన దాంట్లో మేం చాలా హ్యాపీగా ఉన్నాం. కానీ పాపకున్న జబ్బు గురించి డాక్టర్ ఏం చెప్పారో మాకు అర్థం కాలేదు. మాకు అర్థమైంది ఒక్కటే, ఇది చాలా డబ్బుతో కూడుకున్న పని. పాపకి వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకపోతే ఆ జబ్బు శరీరం మొత్తం పాకి చివరికి మా పాప చచ్చిపోతుంది. అప్పటి నుంచి జబ్బుతో పాప, డబ్బుతో మేము యుద్ధం చేస్తూనే ఉన్నాం. దాచుకున్న డబ్బు మొత్తం ఇనిషియల్ ట్రీట్మెంట్కి అయిపోయింది. పరిస్థితి చేయి దాటిపోయింది. డబ్బు అయిపోయింది. ఇప్పుడు కూడా మాకెవరి మీద కంప్లైంట్స్ లేవు. దాన్ని కాపాడుకోలేని మా అసమర్థత మీద తప్ప. తను చచ్చిపోతున్నానని తెలిసి నన్ను బ్రతికించండి అని మమ్మల్ని చూసిన రోజే చచ్చిపోయాం. ఇంకో 24 గంటల్లో ఆపరేషన్ చేయకపోతే అది ఓడిపోతుంది, చచ్చిపోతుంది. వేరే దిక్కు లేదు. దాని చావు మేము చూడలేం, తట్టుకోలేం. అందుకే దాన్ని ఆశ్రమంలో చేర్పించి దానికన్నా ముందు మేం చచ్చిపోతున్నాం. మమ్మల్ని ఎవరు తప్పుగా అనుకోకండి. మాకు వేరే దారి లేదు. ఏంటో అస్మాన్ అడిగేస్తున్నావు? ఇది నీకేనా వాళ్ళందరికీ కూడానా? నాకే. కిక్ అంకుల్. ఓ తెలిసిపోయిందా? పర్లేదు అంకుల్. నాన్న డబ్బులు తేవడానికి వెళ్ళారు, తెస్తారు. ఆపరేషన్ అయిపోతుంది. ఏదైనా ఈజీగా వచ్చేస్తే కిక్ ఉండదని మీరే చెప్పారు కదా అంకుల్. అది నిజమే అంకుల్. చావు ఈజీగా వచ్చేస్తే కిక్ లేదు. భయంగా ఉంది అంకుల్. నీకేమవ్వదు. ఆ ఆంజనేయ స్వామి నిన్ను కాపాడుతాడు. టూనీకి నాతో ఆడుకోవాలనుంది అంకుల్. చాలా సీరియస్ కేసు. 20 గంటల లోపల ఆపరేషన్ చేస్తేనే పాప బతికే ఛాన్స్ ఉంది. ఈ విషయం ఆల్రెడీ పేరెంట్స్ చెప్పాను. ఇప్పుడు చెప్తున్నాను, రేపు మార్నింగ్ లోపల 20 లక్షలు కడితేనే పాపకు ఆపరేషన్. అదిగా డాక్టర్ గారు. సరే, నేను తీసుకొస్తాను. కొంచెం ఫోటో తీరా. అలాగా సార్? హెల్త్ తీసేసారా? హోమ్ ఇస్తున్నారండి సార్. అయితే ఈ పళ్ళు జైల్లో పొందాం. అలాగే. ఓకే, కంటిన్యూ. ఈ రోజు గిజ్జాలి ఆఖరి పూట తీవా. జైలుకి వెళ్ళాలి కదా, ఉంటా మరి. ఓ 20 లక్షలు కావాలి సార్. ఇదిగో అబ్బాయి, నువ్వు చెప్పదలుచుకుంది క్లియర్ గా చెప్పావు. నేను కూడా క్లియర్ గా చెప్తున్నాను, అర్థం చేసుకో. ఇప్పుడు రాష్ట్రంలో ప్రతివాడికి గవర్నమెంటే హెల్ప్ చేయలేదయ్యా. ఆ పథకాలు అవి ఉంటాయి కదా సార్? ఆ పథకాలు ఉన్నాయిలేవా, అన్ని మా పథక. అయ్యా నీకెందుకు కానీ, నువ్వు నాకు నచ్చావు కాబట్టి ఉన్నమాట చెప్తున్నానయ్యా. పాపం పాప అంటున్నావు కదా, అప్లికేషన్ పెట్టించు. ఏదో కింద మీద పడి ఏదో పథకం కింద హెల్ప్ చేద్దాం. ఇదిగో నువ్వు అన్నట్టుగా 20 లక్షలు రాదయ్యో, 50 లక్ష వస్తుంది. 2 రోజులు ఏర్పాటు చేద్దాం. మీరు చేయరు సార్. కష్టపడే శక్తి ఉన్నా జనానికి 2 రూపాయలకి కిలో బియ్యం ఇచ్చి వాళ్ళని సోమవారపోతులు చేస్తున్నారు. పేదలకు ఇళ్లు ఇస్తున్నారు, యువతకు ఉపాధిని కలిగిస్తున్నారు, రైతుకి ఉచిత కరెంట్ ఇస్తున్నారు, రుణాలు ఇస్తున్నారు. ఎలక్షన్స్ వస్తే వాటిని మాఫీ చేస్తున్నారు, అందరికీ అన్ని ఇస్తున్నారు. పిల్లలు మాత్రం పట్టించుకోరండి సార్. వాళ్ళే పాపం చేశారు. ఓహోహో, పిల్లలకి ఓటు హక్కు లేదనా? నానా ఈ ఇల్లంతా ఎంత వస్తుంది? బ్యాంక్ వాటిగా లోన్ లో ఉంది కదా. అకౌంట్ లో ఎంత ఉంది? 10 లక్షలు. చెక్ రాయ్. ఎందుకు రాయ్ నానా.
10 లక్షలు కావాలా? ఎలా ఇస్తాననుకున్నావురా నేను? వీడు నా కూతురు మెళ్ళ తాళి కట్టాడు కాబట్టి క్షమించి పిఏగా పెట్టుకున్నాను. నిన్ను నా కాళ్ళు పట్టుకునేలా చేస్తానని చెప్పిన దాన్ని క్షమించి ఎలా ఇస్తాననుకున్నావురా? నేను గెలిచానా? వీడు గెలిచాడా? మనసే తడిసేలా కురిసే నవ్వుల చిరుజల్లా సమయం విరిసేలా విరిసే ఆశల హరివిల్లా ఏమైంది అంకుల్? ఒకసారి నవ్వవా? మనసే తడిసేలా కురిసే నవ్వుల చిరుజల్లా సమయం విరిసేలా విరిసే ఆశల హరివిల్లా. థ్యాంక్స్ అంకుల్. ఇవాళ టోనీ డ్రీమ్ నిజమవుతుంది. వాడికి నాతో ఆడుకోవాలంటే చాలా ఇష్టం. గుండెకు వినబడు డాక్టర్ అంకుల్ చెప్పారు ఇప్పుడు ఆడుకోవచ్చంట. వాడెంత హ్యాపీగా ఫీల్ అవుతాడో. మీకేమైనా డ్రీమ్స్ ఉన్నాయా అంకుల్? పర్లేదు అంకుల్, ఎవరి డ్రీమ్ వాళ్ళు తీర్చుకుంటే కిక్కేముంది? పక్కనోళ్ళ డ్రీమ్ తీరుస్తేనే కదా కిక్కు. పదములు కడిగావే తెలిసే అర్థం నువ్వేనా. పిల్లల్లో దేవుడు ఉంటాడంటారు. వీళ్ళని చూస్తుంటే నిజమే అనిపిస్తుంది సార్. ఇక్కడున్న ప్రతి వాళ్ళు ఏదో జబ్బుతో బాధపడుతున్న వాళ్ళే. అదంతా మర్చిపోయి వీళ్లలో ఒక్కరు చావు నుంచి తప్పించుకుంటున్నారని తెలిసి ఎంత ఆనందపడుతున్నారో చూడండి సార్. ఇందులో కొంతమంది ఎంత వైద్యం చేసినా బతకరు, కొంతమంది చేస్తే బతుకుతారు. కానీ డబ్బు లేదు. వీడిని చూడండి సార్, 4 రోజుల కంటే ఎక్కువ బతకడు. ఆ విషయం వాడికి కూడా తెలుసు. కానీ అదంతా మర్చిపోయి ఆ పిల్ల బతికిందన్న సంతోషం, దాంతో ఆడుకోవచ్చన్న ఆనందమే ఎక్కువ ఉంది వాళ్ళు. జబ్బు చేసింది మనకా వాళ్ళకా సార్? ఇంతమందా? అయ్యో, ఒక్క మా ఆశ్రమంలోనే ఎంతమంది ఉంటే సిటీలో, రాష్ట్రంలో, దేశం మొత్తం మీద ఎంతమంది ఉంటారు? ఎంతమంది ఉంటారో లిస్ట్ మొత్తం కావాలి నాకు. అరే అరే అరే,
ఒక్క పాపకు ఆపరేషన్ చేయించడానికే నానా కష్టాలు పడ్డాం. ఇప్పుడు వీళ్ళందరినీ కాపాడేసి జనాలు వదిలేద్దాం అనుకుంటున్నావా? నేను చేసేది జనం కోసం కాదు, నా కోసం. ఇందాక లోపల పాప నవ్వులో ఉన్న ఆనందం. ఒరే ఆజాము, ఒక్క పాప నవ్వులోనే ఎంత కిక్కుంటే కొన్ని వందల వేలు నవ్వుల్లో ఎంత కిక్కుంటుందో ఆలోచించరా. నాకు ఆ కిక్కు కావాలి, నాకు ఆ కిక్కు కావాలి. పాప నవ్వుతో మొదలైంది వాడి కిక్. ఆగదు. ఎదుటి వాడిని ఎడిపించైనా మనం సంతోషంగా ఉండాలని అనుకునే ఈ రోజుల్లో పక్కోడి సంతోషంలోని ఆనందం వెతుకుంటున్నాడు వాడు సందేశాలు ఇవ్వట్లేదు, సమస్య మీద యుద్ధం చేయట్లేదు, మీరు ఇది చేయండి అది చేయండి అని ఎవరిని అడగట్లేదు, చెయ్యాలనుకున్నది చేస్తున్నాడు. వాడు పిల్లల్ని బతికించట్లేదమ్మా, పక్కోడి కోసం బతకడంలో ఎంత కిక్ ఉందో చూపిస్తున్నాడు. ఇంతకన్నా గొప్ప కొడుకు ఏ తండ్రికి ఉంటాడమ్మా? పిచ్చ కిక్ ఉందమ్మా నాకు. ఇన్నాళ్ళు వాడే ఏమవుతాడని ఎదురు చూశాను. తస్సాదియా అయ్యాడమ్మా నా కొడుకు. దొంగ అయ్యాడు, నిజమైన మనిషి అయ్యాడు. ఒకవేళ దొరికిపోతే వాడు వెతుకుంటున్న కిక్లో నిజాయితీ ఉందమ్మా. వాడికేం కాదు, అనుకున్నది చేసే వరకు దొరికిపోతానన్న భయం లేదు. వద్దు. తను ఇప్పుడు ఎక్కడున్నాడు అంకుల్? బాసు, ఎప్పుడొచ్చావు బాసు? ఎలా ఉన్నావు బాసు? ఏంట్రా కోట్లు కోట్లు కొట్టేసి ఇలా కళ్ళు కాంపౌండ్ కూర్చున్నావు చీప్గా? ఫారెన్ సరుకు తాగి తాగి బోర్ దొబ్బింది బాసు. నువ్వేమన్నా చెప్పు, లోకల్లే అయినా ఏంటి బాసు అంత పని చేసావు? సుమ్మంతా నీళ్ళు పాలు చేసావు కదా బాసు, పైగా రూపాయలు కూడా కాదు, డాలర్స్. నేను ఓడిపోతే బాసు నువ్వు చల్లంగా ఉండాలి బాసు. ఓడిపోతే పార్టీ ఇచ్చే మహారాజు నువ్వేగా బాసు. మళ్ళీ ఎప్పుడు ఓడిపోతావు బాసు? అదంతా విన్నర్స్ చేతిలో ఉంది బాసు. మనం లూజర్స్, వాళ్ళు విన్నర్స్. విన్నర్ బాసు. ఎప్పుడు విన్ అయిపోతావు బాసు? నువ్వు విన్ అయిపోతే పార్టీలే. కరెక్ట్, నువ్వు కరెక్ట్. ఓడిపోయిన బాధనే భలే కవర్ చేస్తున్నావురా. కవరింగా? మనకు అలాంటి ఏమి తెలియదు బాసు. ఓడిపోవడంలో ఇంత కిక్ ఉందని ఇప్పుడే తెలిసింది బాసు. అవును బాసు, ప్రతిసారి గెలిచి గెలిచి దాంట్లో కిక్కు దొబ్బింది బాసు. లైఫ్ లో ఫస్ట్ టైం ఓడిపోయా. ఇప్పుడు తెలుస్తుంది బాసు, ఓడిపోతే దాంట్లో ఎంత కిక్ ఉంటుందో. బిల్లు నాదే. ఓడిపోతే బాధపడకూడదు బాసు, సెలబ్రేట్ చేసుకోవాలి. ఇది అర్థమైనప్పుడు ఇంకెవ్వడో ఓడిపోయినప్పుడు ఏడవడం హ్యాపీగా. పార్టీలు, మంతలా. నువ్వు కూడా సూపర్ రా నీ ఫిలాసఫీ. భయపడద్దు, నువ్వు ఎవరో వాళ్ళకి తెలీదు. నేను నిన్ను పట్టుకోవడానికి రాలేదు. ఇన్నాళ్ళు నీ బలం, నా బలహీనత ఒకటే. ఇన్నాళ్ళు నువ్వెవరో నాకు తెలీదు, కానీ ఇప్పుడు మన ఇద్దరి లెవెలు ఒకటే. రే, నిన్ను అరెస్ట్ చేయడం, కాల్ చేయడం పెద్ద మ్యాటర్ కాదురా. కానీ నేను అలా చేయను. ఎందుకో తెలుసా? నువ్వు నా స్పెషల్ కేస్, నా పార్ట్నర్వి కదా. నిన్నంత ఈజీగా వదలంట్రా. సాక్ష్యాలతో రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటా. రే, నువ్వు పడుకున్నా లేచినా ఎక్కడికి తిరిగినా అన్నీ నాకు తెలుస్తాయి. దొంగతనం కాదురా, దాని గురించి ఆలోచించిన నీ బాడీలో ఉన్న నరాల్ని తెంపడమే కాదు, గుండెకాయ కూడా పీకేస్తా. 500 కోట్లు ఎలక్షన్ ఫండ్, పార్టీ ఆఫీస్, మధ్యాహ్నం 12 గంటలకి. రేపే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటానన్నావుగా, పట్టుకో. లేవు. ఆహా. ఇదిరా కిక్ అంటే. కళ్యాణ్ కృష్ణ. ఎవరొచ్చినా తరోగా చెక్ చేసి లోపల పంపించండి. ఎమ్మెల్యేస్, మినిస్టర్స్ ఎవడైనా సరే.
ఎంత సెక్యూరిటీ? ఆఫీస్కి టెర్రరిస్ట్ థ్రెట్ ఉంది సార్. తెలిసినా నేనే కదా చెప్పాను. పెట్టండి అయ్యా. ఈ పంచుడు కార్యక్రమం హైకమాండ్ నాకు అప్పచెప్పింది. ఏమయ్యా, ఎవడెవడికి ఎంత పంచాలా లిస్ట్ అంతా రెడీ అయిందా? ఈ సొమ్మంతా పంచాలి, మన పార్టీని గెలిపించాలి, వాళ్ళని సీఎం చెయ్యాలి. సంథింగ్ రాంగ్, ఏదో జరుగుతుంది. జిల్ జిల్ జిగా జిగా. ఇప్పుడు ఈ డబ్బుతో ఏం చేసినా అన్ని అద్భుతాలే జరుగుతాయి నాయనా. జరిగిన అద్భుతం చాలు. మా సొమ్ము మొత్తం తీసుకెళ్లి విదేశాల్లో పెట్టు పెట్టు అన్నావు. స్వదేశం వాడొచ్చి మొత్తం పట్టుకెళ్ళిపోయాడు. దాంతో మాకు గులాబ్ జామ్ అయిపోయింది. స్పోర్టివ్ గా తీసుకో నాయనా. హే పార్ట్నర్, చెప్పానుగా నీ ఒక్కొక్క స్టెప్ నాకు తెలుస్తుందని. రిలాక్స్. గుడ్ బాయ్. హే, 12 గంటలకు ఇంకా అరగంట టైం ఉంది. చెప్పిన టైంకి కొట్టేస్తావుగా, అది నాకు చూడాలనుంది. ఆ? పద. పోలీసుని పక్కన పెట్టుకుని దొంగతనం చేయటం అదిరింది కిక్కు. ఏంట్రా, దొంగతనం చేయడానికి ఇంకా కాన్ఫిడెన్స్ ఉందా? అసలు ఏంట్రా నీ ప్లాన్? చెప్పేస్తారు మరి. ఇలా పక్క పక్కనే కూర్చుంటే ఫ్రెండ్స్ అయిపోతాం అనుకుంటున్నావా? కాదు, నువ్వు పోలీసుడివే, నేను దొంగని. రే, అక్కడ మొత్తం 300 మంది పోలీసులు ఉన్నారు. నువ్వు ఒక్కడు కూడా అక్కడ పెట్టలేదు. పెడితే వాళ్ళొక్క రౌండ్ షూట్ చేస్తే చాలు, నీ బాడీ తూట్లు తూట్లు పడిపోతుంది. బాసు, దీనికి వచ్చేసాను బాసు, చాలా టెన్షన్గా ఉంది. రే, నిజం బాసు, కావాలంటే నువ్వు కూడా రా నాతో పాటు. వెళ్ళు. థ్యాంక్స్ బాసు. గెటప్ బాగుందా? నా ఒళ్ళు గెటప్ నీకు ఒకరికే తెలుసు, మిగతా వాళ్ళు తెలియకూడదు కదా, అందుకే. నాకు డౌట్ పార్ట్నర్, ఆ అమ్మాయి విషయంలో నా మీద బాగా బాగుపడినట్టున్నావు. నాకు నువ్వు ఇంపార్టెంట్, ఆ అమ్మాయి కాదు. అలాగే, టైం అయిపోయింది, పద. ఏంట్రా చూస్తున్నా? ఎంత డబ్బు చూస్తుంటే ఆ దొంగ గుర్తుకొస్తున్నాడన్నా. చెబుతారా, దొంగ దొంగ అని గుర్చేపోక దడబడుతుంది. జిల్ జిల్ జిల్. ఏమయ్యా స్వామి, పంచాయచ్చా? 11:59 రాహుకాలం వెళ్ళిపోతుంది. అటు పిమ్మట అన్ని అమృత ఘడియలే. ఈ కాస్త సమయం జాగ్రత్తగా చూసుకో. ఆ తరువాత నువ్వు ఉండమన్నా ఈ డబ్బు ఉండదుగా, పంచేస్తావుగా. జిల్ జిల్ జిగా జిగా. అబ్బా, ఏరా, చూసి భయపడ్డావా? లైటర్ ఉందా బాసు? ఇంకా 2 నిమిషాలే ఉంది, ఎలా కొడతావరా? 120 సెకండ్లు నాకు చాలా ఎక్కువ బాస్. రే రే రే, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు, పక్కన నేను, ఇంతమంది సెక్యూరిటీ, అసలు ఎలా కొడతావరా? లోపల మనుషులు సెట్ చేసావా? సోలో పర్ఫార్మెన్స్. రే, 12 గంటలకు కొట్టకపోయావో? చిల్ బాస్, చిల్. Seconds ఉన్నాయి.
హలో బ్యాట్ మ్యాన్. బ్యాడ్ మ్యానా? ఎవడా నువ్వు? బ్యాట్ మ్యాన్ మినిస్టర్. ఇంకో 80 సెకండ్స్ లో లోపల ఒక అద్భుతం జరగబోతుంది. ఒక ఎక్స్ట్రాడినరీ పర్సన్ నీ కళ్ళ ముందే డబ్బంతా దోచుకుపోతాడు. ఇది పక్కా ఇంటెలిజెన్స్ రిపోర్ట్. ఎవడా నువ్వు? ట్రాన్స్పోర్టర్ 4. ఆ? ఎక్స్క్యూజ్ మీ మేడం, ఏంటి దడా? ఎవరో అజ్ఞాత వ్యక్తి పిల్లల కోసం వాళ్ళ సంక్షేమం కోసం కొన్ని 100 కోట్లు దానం చేశాడు. ఇంకా చేస్తూనే ఉన్నాడు. అందుకే ఈ సిటీలోని స్కూల్ పిల్లలందరూ తనని విష్ చేస్తూ ఈ ర్యాలీ చేస్తున్నారు. వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి. ఫుల్ సెక్యూరిటీ. మనందరి సూపు సొమ్ము మీదే ఉంది. దడేల్మని గోడక బొక్క, సైలెంట్ గా సొమ్ము మిస్సింగ్. అబ్బో, ఆడిది మామూలు పంతనం కాదురా. సార్, ఏం చెప్పదో? నిన్ను నమ్ముకున్నందుకు పెద్ద బొక్క. మేము అందరం పోయాం. సార్, ఆ డీటెయిల్సే తీసుకొచ్చి. నీ వల్ల కాదులేవయ్యా. ఈ కేసు ఇంకో కొత్త ఆఫీసర్కి అప్పచెప్పాం. ఏయ్, ఆ కొత్త ఆఫీసర్ని పిలువు. హలో పార్ట్నర్, హౌ ఆర్ యూ? నీకు ఆ రోజు చెప్పాను కదా, December 16 తర్వాత ఎంత ట్రై చేసిన దొరకనని. ఈరోజు నా జాయినింగ్ డే. అందరూ వెయిటింగ్ అనుకుంటాను. అది పిల్లల కోసం చేయాలనిపించింది, చేసేసాను. ఓవర్, అయిపోయింది. అయితే ఇది నా లవర్ కోసం. తనకి నన్ను పోలీస్ ఆఫీసర్గా చూడాలని కోరిక. కష్టపడి చదివాను, పోలీస్ అయ్యాను. కానీ తన కోరిక తీర్చడంలో గొప్ప కిక్కున్ బాస్. సూపర్, అదిరిపోయింది. ఆ కబుర్లేంటయ్యా? ఆ ఫైల్ ఇచ్చాయి. అతను ఎవరనుకున్నా ట్రైనింగ్ లో ఫస్ట్ వచ్చాడు. ఆల్రెడీ బోల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు దొంగ గురించి. ఏమండే, అతను చూస్తుంటే దొంగ దొరికేసినట్టుగా అనిపించట్లా? అవునండి. నువ్వేం ఫీల్ అవ్వక పాత ఆఫీసరు.
అలాంటిదే లేదు సార్. ఇతని గురించి నాకు బాగా తెలుసు. ఇతను చాలా సిన్సియర్. ఇంకా ఉన్న ఆస్తులు మొత్తం ఇతని చేతిలో పెట్టండి. హీఈస్ ద రైట్ పర్సన్. కరెక్ట్. ఆల్ ద బెస్ట్. ఆహాహా, ఈయనే మీకు కరెక్ట్ నాయనా. జిగా జిగా నన్ను నమ్మండి నాయనా, మీ అందరివి ఆయన చేతిలో పెట్టండి. మీ అందరికీ జిల్జిల్ జిగా జిగా. అందరి సంగతి ఏమో కానీ నాకు మాత్రం ఒక్కసారి ఆ దొంగనాయాలు గాని చూస్తేనే జిల్ జిగా. తప్పకుండా చూస్తారు సార్. నన్ను చూశారుగా, ఇంకా చూసినట్టే. ఇక నుంచి మీ అందరికీ కిక్కే కిక్.